అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోద్రా అంటే, రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమీ తప్పు కాదు. ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమందిని నరికాడు. నరకటే అన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీదకి ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదో అది గోలియత్ స్టోరీలో లాగా కేట్ల బారుచుకుని కొడుతుంటాడు ఒకడు కుర్రాడు, డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మాడితే ఎంతమంది చూస్తారు? మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు? ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి. మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయి అమ్మేస్తున్నారు, అన్నీ మొత్తం పక్కవాడిని చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, ఆడాళ్ళని రేప్ చేస్తారు, మొత్తం ఇవే కథలు. 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి అంటే అలా కొడతాడు, అది ఆయనకు అలవాటు. అటువంటి వాడి తరఫున సిద్ధార్థ లోద్రా గారు అంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ లోద్రా మాట్లాడుతున్నట్టు కాదు, అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏమని చెప్తాడు? నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి నాకు ఈ హ్యూమిలియేషన్ నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు, నేను అదే అన్న, రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి? రామోజీరావు గారు నాకు భయపడతాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అని. అదే దాని అర్థం. ఏం చేస్తాం? అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని ఏమన్నా వీళ్ళందరూ ఎవడెవడు పెట్టాడో వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అడిగారు. అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసేయాలి. ఆ విషయం నేను ఎత్తకూడదనమాట. ఈ మార్గదర్శి విషయం ఇతను ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాడో చూడండి. నేను ఏంటి కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడలే. సడన్గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే, నేను సిద్ధార్థ లోద్రా నువ్వు మొన్న ఏమిచ్చావు, ఒకటి కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషను, నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే, జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు అతను. నేను ఎప్పుడు అనలేదు అలాగా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మన వాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే టక్కన పంపించాడు. పెట్టది కోర్టులో ఇంకా ఉన్నాను. ఇదిగో ఇలా సిద్ధార్థ లోద్రా ట్వీట్, when all has been tried yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్, ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజీబ్కి రాసినటువంటిది ఉంది. చూడండి, ఇందులో క్లియర్గా ఉంది. when all has been tried yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది. చూపించరా అని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగాను. సుప్రీంకోర్టు అవుతోంది లైవ్. ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్ అని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్ అని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఇలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి, ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి, మీరేమొద్దు, కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు. ఏమడిగారంటే, జడ్జిమెంట్లని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు. ఏదైనా పేపర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు, చిన్నది రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణలోకి తీసుకోవాలి. అది తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరున్నారో అది వాళ్ళు రేపు రాస్తారు, ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్టరు అభిమాని ఉండొచ్చు. ఇప్పుడు ఈ రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ గారిని నాకే
ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్ ఎన్నేళ్ళ నుంచి అదే కదా నేను పడుతున్న బాధ. ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను. ఒక పెద్దవాడు ఎప్పుడు 3 సార్లు చెప్పాను ఇక్కడ, యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వీడిని ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనే చేశాడండి, తప్పే ఉందండి, అంత పెద్దవాడే చేశాడండి. ఈయన రామోజీరావు గారు ఏంటి, రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరో పొద్దున్న తూర్పున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి టప్ అని చెప్పి హెడ్డింగ్ పెడితే 50% నమ్మే జనం ఉన్నారు. ఈనాడులో రాశారండి. ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమట ఉదయించుంటాడు, లేకపోతే ఆ ఎందుకు రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క. ఆయన రోజు చెప్తూ ఉంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎతికి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఎత్తబోదలు ఆయనే చేస్తుంటాడు. దాని ప్రకారమే నడిచాను నేను. నేను ఎప్పుడైనా చెప్పిన రామోజీరావు గారు పారిపోతున్నాడు, రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పానా? చెప్తే అది ఏదైనా తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఇలా నేను చెప్పాను, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను అని నేను చెప్పను. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను. ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు. 10 ఏళ్ళు అయిపోయి ఎంపీ, 10 ఏళ్ల క్రితం ఎంపీలు ఎవడ గుర్తున్నాడు ఎవరికైనా? నేను గుర్తున్నానంటే మీ వల్లే. మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల. అంతే. ఇందులో ఎవరికి తెలియదు, రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టే అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది. ఇది అందరికీ తెలుసుందే. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అతనని చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి. రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్గుడా, ఇది ఎక్కడ దారుణరా బాబు అని. నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. నన్ను అడుగుతూ ఉంటారు, దీనికి ఏంటండి కేసుని? 2 ఏళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, 2 ఏళ్ళు జైలు తప్పదు, రామోజీరావుకి తప్పదు అని. ఏం చేయను? బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి, పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క అంటే నాకే ఆశ్చర్యం చూసాను. అసలు బాలకృష్ణ అసలు మేము ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కే రాలేదు ఏంటిదని. అంతే పెట్టేస్తున్నారు. ఏవో దాని మీకే తెలియాలి. అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూయర్షిప్ని బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని. వ్యూయర్షిప్ రావాలంటే నేను మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి ఏదో తేడా ఎడిటింగ్ పెడితే వస్తుంది. ఇగో మనాడు పెట్టాడు ఒకసారి, పెడితే ఒక ఆయన నాకు శత్రువు అయిపోయి ఇప్పటికీ రోజు తిడుతూ ఉంటాడు. హెడ్డింగ్ వేరు, అసలు లోపల నేను ఏమన్నా ఆ మాట. ఆయన హెడ్డింగ్ వాళ్ళకి టైం ఉండదు, హెడ్డింగే చూసుకుంటారు. హెడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే. రోజు అతను వచ్చాడంటే మొట్టమొదటి అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు. సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ ఈ దేశాన్ని అంటాడు. 45S వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ 70 దస్త్రాల్లో 2,70,000 పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా? తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు, ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు, 2 ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జీలు చూడక్కర్లేదు. వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించమన్నారు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు. నాకు ఇచ్చినటువంటి ఆనర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్ట్ ద కోర్ట్ అన్నారు. కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలను అని ఆలోచించాను. ఇదిగో అది depositors@gmail.comకి మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టు. నాకు ఎలాగా పని లేదు ఇప్పుడు ఏమీను, ఈ ఎలక్షన్లో నా పాత్ర లేదు. మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను. మీ అడ్రస్లు లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉప్పారం దొంగనా కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు. పెట్టండి, ఏం పర్వాలేదు, మీ ఓపిక, నాకేం నష్టం లేదు. మామూలుగా రోజు ఎవడో తిట్టకపోతే బాగుంటలేదు, అందుకని ఎవడో తిడుతూ ఉండండి. అదే కోర్టు అడిగింది. ఎలా వాళ్ళకి రెమెడీ ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, నీకు 10,000 వచ్చింది, నీకు 14,000 రావాలి.
కానీ ఈనాడు రామోజీరావుతో ఏం పడతావు, వచ్చింది లేరా బాబు 10,000 వచ్చింది అదే చాలని. అప్పుడు నువ్వు నాకు రాస్తావు, ఇదిగో పలానా డేట్ నాడు నాకు 10,000 ఇచ్చారు కానీ 2 ఏళ్ళు ఆలస్యంగా ఇచ్చారు, ఈ 2 ఏళ్ళు ఇంట్రెస్ట్ లెక్క కట్టి నాకు ఇప్పించండి, నువ్వు ఫిగర్ కూడా ఎక్కర్లా, నాకు ఎంత వస్తుంది అంత వస్తుందని. నీకు ఉన్నటువంటి డిపాజిట్ ఫారం మీద ఎంత డబ్బు అయితే నీకు ఇస్తామన్నారో అంత డబ్బు ఏ రోజు ఇచ్చారు, ఏ రోజు ఇస్తా అన్నారు అన్న డీటెయిల్స్ చాలు. ఆ ఇచ్చిన డేట్కి ఇస్తానన్న డేట్కి మధ్యన ఉన్న గ్యాప్కి వాళ్ళే చెప్పారు ఏమని, ఇంక్లూడింగ్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్పారు. ఆ అక్యూర్డ్ ఇంట్రెస్ట్తో పే చేస్తే 54 కోట్లు అవ్వదు ఇంట్రెస్ట్, 540 కోట్ల 1540 కోట్లు అవుతుంది. అందుకని నాకు అప్పటి నుంచి అనుమానం ఉంది. ఇప్పుడు కోర్టు వారే డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విషయం తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని ఇప్పుడు కోర్టు వారు అన్నీ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం విచారణ జరుగుతుంది.